everyone, welcome back to Ruchi Tech YouTube channel. So ఇవాంటి వీడియోలో మైక్రో కంట్రోలర్ పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవన్నీ అయిపోయాయి. ఓకేనా? ఇంకా ఎవరైనా చూడకపోతే అవి చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది గ్యారంటీ ఉంది ఫర్ డిప్లొమా. ఓకేనా? క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకేనా? ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? మీకు వన్స్ ఒక్కసారి అర్థమైందనుకో మీరే ఈజీగా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. చెప్పాయి కదా, టాపిక్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అనమాట. మనకు ఇంటర్నల్ ర్యామ్ అండ్ రోమ్ ఆర్గనైజేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, మనకు ఇంటర్నల్ ర్యామ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయిందనమాట. ఫస్ట్ ఏరియాని మనం ఏమంటాము, వర్కింగ్ రిజిస్టర్ అంటాం. సెకండ్ అది బిట్ అడ్రసబుల్ ఏరియా అండ్ థర్డ్ వన్ జనరల్ పర్పస్ ఏరియా అనమాట. ఇలా 3గా డివైడ్ అయింది కదా. సో మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ వర్కింగ్ రిజిస్టర్లో ఎంత ఉంటుంది అంటే 32 బైట్స్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్లో అయినా సరే, ఈ సెట్లో అయినా సరే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆర్గనైజేషన్ ఎంత బైట్స్ ఉంటాయి ఏంటి అనేది. సో మనకి వర్కింగ్ రిజిస్టర్ అనగానే 32 బైట్స్. నెక్స్ట్ బిట్ అడ్రసబుల్ అంటే 16 బైట్స్ అండ్ జనరల్ పర్పస్ వచ్చేసి 80 బైట్స్ అనమాట. ఇప్పుడు మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసినా మనకి ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేద్దామా. చూసారా, మనకు టోటల్ అంతా క్యాలిక్యులేట్ చేసి 128 బైట్స్. ఇక్కడ 128, ఇక్కడ 128 సరిపోయిందా? ఇది 128 బైట్స్. మనం ఇంటర్నల్ ర్యామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద 8051 మైక్రో కంట్రోలర్ ర్యామ్ యాజ్ డివైడెడ్ 128 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇందాక మనం క్యాలిక్యులేట్ కూడా చూసాం కదా, ఎంత వచ్చింది, 128 బైట్స్ వచ్చింది. సో ఈ ఇంటర్నల్ ర్యామ్ అనేది మనకు త్రీ ఏరియాస్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ ఏంటి అంటే వర్కింగ్ రిజిస్టర్, బిట్ అడ్రసబుల్ రిజిస్టర్, జనరల్ పర్పస్ రిజిస్టర్ అనమాట. జనరల్ పర్పస్ ఏరియానే స్క్రాచ్ ప్యాడ్ ఏరియా అని కూడా అంటారు, అది కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ రిజిస్టర్లో, ఇంటర్నల్ ర్యామ్లో మనకు 32 వర్కింగ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు రిజిస్టర్స్ ఉంటాయంటే సరిపోతుందా లేదా, దాంట్లో అంటే రేంజ్ అడ్రస్ అనేది ఉంటుంది. సో దాని యొక్క అడ్రస్ ఎక్కడి నుంచి అంటే 0H నుంచి 1FH వరకు. ఇక్కడ 00 నుంచి 1FH వరకు దీని ఒక అడ్రస్ రేంజ్ అనమాట. ఇక్కడ కింద డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి అంటే 8 రిజిస్టర్స్ ఉంటాయి. అంటే 8 రిజిస్టర్స్ ఇంటూ ఒక దాంట్లో బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3. అర్థమైందా? అంటే ఒక్కొక్క బ్యాంకు ఇక్కడ చూడండి 8, తర్వాత 4 బ్యాంక్స్, ఒక్కొక్క దాంట్లో 8 రిజిస్టర్స్ ఉంటాయి, 4 బ్యాంక్స్, టోటల్ ఎంత 32. అర్థమైంది 32 బైట్స్ అనేది ఎందుకు వచ్చిందో, అట్లా అనమాట. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ అడ్రస్ ఏంటి రేంజ్ తెలుసు, ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి అన్నాం, 8 అన్నాం కదా. 8కి ఒక అడ్రస్ ఏంటి అంటే R0 నుంచి R7 సరిపోయినాయి. 8 రిజిస్టర్స్ ప్రతి దాంట్లో ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 4 ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ మనకు రిజిస్టర్స్ ఉంటాయి అన్నాం కదా, దాని యొక్క అడ్రస్ ఎలా చేస్తాం, దాని యొక్క నేమ్తో కానీ దాని ర్యామ్ అడ్రస్ అనుకో. ఫర్ సపోజ్ నేమ్తో ఎలా, ఇప్పుడు R3 ఉందనుకో, సో R3 దాని నేమ్తో మనం ఇండికేట్ చేస్తాం. ఫర్ సపోజ్ 03లో ఉన్న అడ్రస్ అన్నా కూడా R3నే, అట్లా మన ఇష్టం. నేమ్తో అన్న అడ్రస్ చేయొచ్చు, లేదంటే నేమ్తో అన్న మనము ఒక్కొక్క బ్యాంక్ రిజిస్టర్ని చూస్తాం. నెక్స్ట్ మనం ఏదైనా సరే ఇక్కడ 4 బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఓన్లీ 1 బ్యాంక్ మాత్రమే అట్ ఏ టైం యూస్ చేయగలం. ఓకేనా? ఈ రిజిస్టర్స్ అనేది మనం జనరల్ పర్పస్ కోసమని యూస్ చేసినాం కదా. సో అలా అనమాట. ఒకవేళ మనం ఏది రిజిస్టర్ అనేది సెలెక్ట్ చేయలేదనుకోండి, సెలెక్ట్ చేయకపోయినా కూడా అది డిఫాల్ట్గా ఏదో ఒకటి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 ఉన్నాయి కదా. దీని యొక్క టోటల్ రేంజ్ వచ్చేసి 0H నుంచి 7FH. ఇక్కడ మనకు 32 బైట్స్లో ఎంతవరకు ఉంటుంది, 0 నుంచి 00 to 1FH అన్నాం కదా. సో ఇదేనా, ఇప్పుడు చూడండి, బ్యాంక్ 0 R0 to R7, 0 నుంచి 7, మీరు కౌంట్ కూడా చేసుకోండి. 08 నుంచి 0F, 10 నుంచి 17, 18 నుంచి 1F. అర్థమైంది ఇది ఎలానో మీకు ఆల్రెడీ ఇక్కడ వరకు అయితే ఐడియా ఉంటుంది. 07 ఫస్ట్ మనకి 07 తర్వాత ఏమొస్తుంది 08, తర్వాత 09. మనకు బైనరీలో 10 అంటే A, సో 0లో పెట్టుకుంటా పోయినాం. నెక్స్ట్ 0 తర్వాత ఏమొస్తుంది 1 కదా, సో 10 నుంచి 17 వరకు మామూలుగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 18, 19, 20. ఆల్రెడీ ఇక్కడ 0A అయిపోయింది కాబట్టి 1A. ఇప్పుడు అర్థమైందా ఇది ఆర్గనైజేషన్ అన్నీ ఎలా ఉందో, ఇలా అనమాట. ఇది బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3, ఇవన్నీ 4 రిజిస్టర్ బ్యాంక్స్ అయిపోయినాయి. సో ఇక్కడ మీకు ఇంకా సింపుల్గా అర్థం అవడానికి ఒక డయాగ్రామ్ ఉంది, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ 00 నుంచి 7FH వరకు ఇది టోటల్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ కదా. ఇక్కడ జనరల్ పర్పస్, బిట్ అడ్రసబుల్ ఏరియా, రిజిస్టర్, బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్స్ ఉన్నాయి. సో 00 నుంచి 7FH ఇది ఓవరాల్గా అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకా బ్రీఫ్గా చూద్దాం.
ఇక్కడ బిట్ అడ్రసబుల్ ఏరియా ఉంది కదా, ఈ బిట్ అడ్రసబుల్ ఏరియా ఏంటంటే 8051లో మనకు 16 బైట్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ 16 బైట్స్ యొక్క అడ్రస్ ఏంటి అంటే 20H నుంచి 2FH వరకు అనమాట. ఇది ఏంటి ర్యామ్ బైట్ అడ్రస్ 20H నుంచి 2FH వరకు ఉంటుంది. మనకి ఇప్పుడు టోటల్గా 3 కదా, 3లో 128లో దీంట్లో ఎంత ఉంటుంది, దీని యొక్క అడ్రస్ అనేది 16 బైట్స్ అనమాట. అంతే, దీని గురించి పెద్దగా మ్యాటర్ అంటూ ఏం లేదు. నెక్స్ట్ జనరల్ పర్పస్ గురించి డిస్కస్ చేసినట్టయితే మనకు 30H నుంచి 7FH వరకు ఉంటుంది. దీనిలో ఏమి మనకు బిట్ అడ్రసబుల్ ఏరియా పైన ఉంటుంది. మనం ఇంతకుముందు పిక్చర్లో చూసినట్టు ఫస్ట్ ఆర్డర్ అంతా రాసాం కదా, సో అలా అనమాట. ఈజీ కదా, 30 నుంచి 7FH ఇదే లాస్ట్ జనరల్ పర్పస్ అనమాట. ఇక్కడ చూడండి 20H నుంచి 2FH అన్నాం కదా, ఫస్ట్ మనము 20, 21, 22 ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటే 22F వరకు వస్తుంది. ఇక్కడ 07 ఓకేనా, ఫస్ట్ మనం స్టార్టింగ్లో డిఫాల్ట్గా 00 ఉంటుంది కదా, 00, 08, 10, 18. మీకు ఈ డిఫరెన్స్ అర్థమవుతుందా? ఆ డిఫరెన్స్ అంతా రాసుకుంటూ పోవండి. ఇక్కడ కూడా అంతే 00, 1, 0F, 17, 1F, 27, 2F, 37, 3F, ఇక్కడ 77 ఇట్లా డిఫరెన్స్ ఉంది కదా, అది రాసుకుంటూ పోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని స్క్రాచ్ ప్యాడ్ మెమరీ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ ర్యామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది ఎంత రాయాలో అర్థమైంది. ఇంకా మీకు దీంట్లో ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ, మీరు కంప్లీట్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ ర్యామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఐరోమ్. ఓకేనా, ఈ మనము పైన రాసా కదా నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో, ఐరోమ్ ఏమో 4K బైట్స్ ఉంటుంది ఇంటర్నల్గా. ఇంకా 4K బైట్స్ ఉన్నాం కదా, దాని యొక్క అడ్రస్ రేంజ్ ఏంటి అంటే 3 zeros ఇంకో 0H2 0FH అనమాట. ఓకేనా, మనము ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ కోడ్స్ కానీ ఏదైనా ఒక మెమొరీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకో, మనకి ఫైనల్గా రిజల్ట్ ఉంటుంది కదా, ఆ ఫైనల్ వెర్షన్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఇంటర్నల్ రోమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది మనము ఎలా పడితే అలా చేయడానికి ఉండదు. ఎవరైతే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో చిప్ అనేది స్టార్టింగ్లోనే బిల్డ్ అయ్యేటప్పుడు అతను మాత్రమే దాన్ని ఫంక్షనింగ్ ప్రోగ్రామింగ్ చేస్తారు. మనము దీన్ని ఎలా అయినా సరే ఎరేజ్డ్ కానీ ఏం చేంజ్ చేయలేం, ఎందుకంటే వన్స్ అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనము దీన్ని రేంజ్ ఎడిట్ చేద్దాం అలా ఏం చేసేకుండదు అనమాట. అట్ ది టైం మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే అది ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి 4K బైట్స్ ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ అన్నాం కదా, దాని యొక్క అడ్రస్ 000H2 0FFH అనమాట. అర్థమైందా? ఇది ఓవరాల్గా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ అండ్ రోమ్ అనమాట. ఇంకా మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్. Thanks for watching. Don't forget to subscribe to Ruchi Tech YouTube channel. Thanks for watching.